తనకు వాచ్ లేదు, ఉంగరం కూడా లేదు, చూసుకొని కావాలంటే నేను చాలా నిరుపేద అని చెప్పేసి తరచూ చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తాజాగా విడుదలైనటువంటి ఏడీఆర్ 2027 నివేదిక చూస్తే నిజంగానే చాలా ఆసక్తికరమైన వివరాలు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఒకసారి ఆ వివరాలను మనందరం కూడా ఒకసారి చూస్తే ఏడీఆర్ 2026 నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మొత్తం ఆస్తుల విలువ 931 కోట్లకు పైగానే ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఆస్తి, ఇంకా నారా లోకేష్ గారి ఆస్తి, భువనేశ్వర్ గారి ఆస్తి, అదేవిధంగా బ్రాహ్మణి గారి ఆస్తి, అందరి ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ అనమాట. ఇది ఓన్లీ 931 కోట్లు అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల విలువ. దీంతోనే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు 2వ స్థానంలో ఉన్నాడు. టీడీపీ అంటే ఏంటంటారు కదా, సో చంద్రబాబు నాయుడు గారు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు 1413 కోట్ల ఆస్తుల్లో తొలి స్థానంలో ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు 648 కోట్ల ఆస్తులతో 3వ స్థానంలో ఉన్నారు. అంటే టాప్ 3 ముఖ్యమంత్రులు మన సౌత్ ఇండియా నుంచే ఉన్నారు. నెంబర్ 1 డికే శివకుమార్, నెంబర్ 2 నారా చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 3 విజయ్ గారు. ఇంకా క్రిమినల్ కేసుల విషయానికి వస్తే నెంబర్ 1 పొజిషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 1 పొజిషన్లో, అది కూడా మన సౌత్ ఇండియాకే దక్కింది. ఇందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఏ స్థానంలో ఉన్నాడు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. క్రిమినల్ కేసుల పరంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ నివేదికలో చాలా స్పష్టంగా ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన మీద మొత్తం 19 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 19 క్రిమినల్ కేసులు. వీటిలో కొన్ని తీవ్రమైనటువంటి ఐపీసీ సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో మొదటి స్థానంలో ఉంటే, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి 29 కేసులతో 2వ స్థానంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత డికే శివకుమార్ గారు ఇద్దరికి కూడా 19 కేసులు ఉన్నాయి వాళ్ళిద్దరి మీద. ఇలా 3వ స్థానంలో 4వ స్థానంలో ఇలా కొనసాగుతున్నారు. ఇదే ఏడీఆర్ సంస్థ గతంలో విడుదల చేసినటువంటి మరో నివేదికలో దేశంలోనే అత్యధిక శాతం క్రిమినల్ కేసులో ఉన్నటువంటి మంత్రులను కలిగినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచినట్టు పేర్కొంది. ఇప్పుడు చెప్పాలా క్రిమినల్ మైండ్ ఎవరిది, గొడ్డలి పార్టీ ఎవరిది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 23 మంది మంత్రుల్లో 22 మంది అంటే 96% మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులో ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించినట్లు ఏడీఆర్ సంస్థ నివేదికలో వెల్లడించింది. అలాగే 100 కోట్లకు పైగా ఆస్తులు కలిగినటువంటి బిలియనీర్ మంత్రుల్లో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర క్యాబినెట్లోని 25 మంది మంత్రుల్లో 6 బిలియనీర్లుగా ఉంటే వారిలో 5 తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళే. అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని 5,705 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక మంత్రిగా ఆయన పేరు కూడా నమోదైంది. ఇంకా ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో 2వ అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలవడం రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చాంశంగా మారింది. ఒకవైపు రాష్ట్రం అప్పుల భారం పెరుగుతుందనే విమర్శలు వినిపిస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఆస్తుల వివరాలు చర్చకు రావడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ సాగుతుంది దాని మీద. అంటే రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత ఆర్థిక పురోగతి మీదే ఎక్కువ దృష్టి పెట్టారా అనే విమర్శలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇప్పుడు చెప్పాలా ఏపీ ప్రజలు గొడ్డలి పార్టీ ఎవరిది అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది.